హాయ్ అండి, వెల్కమ్ టు హిమాస్ కిచెన్. అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా మంచి టేస్టీగా స్వీట్ అయితే ట్రై చేయండి. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం కొలత కోసం ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఒక అరకప్పు వరకు అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కొలుచుకున్న బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలకును వేసుకొని ఈ విధంగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా గ్రైండ్ చేసినా కాస్త రవ్వలానే ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు చిక్కగా ఉన్న పాలను తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కని పాలను పోసుకొని ఇలా ఒకసారి గరిటెతో కలుపుకొని చక్కగా పాలను అయితే ఒక నిమిషం పాటు మరిగించుకోవాలండి. మధ్య మధ్యలో మేగడ కట్టకుండా ఇలా కలుపుతూ పాలను అయితే మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పొంగు వచ్చి కాస్త పాలు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వని, ఆ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా ఒక చేత్తో కలుపుకుంటూ మరొక చేత్తో రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలండి. లేదంటే రవ్వ అనేది గడ్డలు కడుతుంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ రవ్వను పాలల్లో బాగా ఉడికించుకోవాలండి. బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకునేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేయటం వల్ల చక్కగా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అనేది. ఇలా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. అంతవరకు కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కడాయి నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారుతుంది. ఈ మిశ్రమం చల్లారేలోపు స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ అలాగే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పంచదార అలాగే 1 కప్పున్నర వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్ళను పోసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుంటూ పంచదారను బాగా కరిగించుకోవాలి. పంచదార కరిగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదారను బాగా పూర్తిగా అయితే కరిగించుకోవాలండి. మనకి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి చూసుకుందాము. మనకి పాకం ఏం రావసరం లేదు, కానీ ఇలా చేత్తో కొంచెం 2 వేళ్ళతో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉండాలండి. మనం పట్టుకున్నప్పుడు వేళ్ళకైతే కొంచెం జిగురు జిగురుగా ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను దంచుకొని వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ మీద ఏదైనా ఒక మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా పాలల్లో రవ్వను ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఇలా ఒక చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మునివేళ్లతో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి, మనకి రవ్వ మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనం ఇక్కడ ఈ మిశ్రమాన్ని ఎంత బాగా కలిపితే మనకి స్వీట్ అనేది అంత కమ్మగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బాగా ఒక 5-10 నిమిషాల సేపు అయితే ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఈ మిశ్రమం అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. మీకు ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. అరకప్పు రవ్వకి 1 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగైతే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్నగా బాల్స్లా చేసుకోవాలి. అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే చక్కగా షేప్ అనేది మనకు బాగా వస్తుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ బాల్స్ని అయితే కనుక ప్లేట్లో పెట్టుకుందాము. ఈలోపు అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇలా చేసుకోవాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేరే షేప్లో అయితే తయారు చేస్తాను.
కావాలంటే కనుక చక్కగా ఇలాగే బాల్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే కనుక ఇలా హార్ట్ సింబల్ షేప్లో అయితే తయారు చేస్తాను. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా వేలుతో కొంచెం ప్రెస్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైనుంచి కనుక ఇలా వేలుతో అన్నామనుకోండి చక్కగా మనకి హార్ట్ సింబల్ అనేది వస్తుంది. మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే బాల్స్ నల్ల డైరెక్ట్గా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ మనం తయారు చేసుకునే బాల్స్ అన్నిటినీ కూడా ఇదే విధంగా హార్ట్ సింబల్ షేప్లో అయితే తయారు చేసుకున్న తర్వాత స్పూన్ని వెనక్కి తిప్పుకొని ఇలా అటు ఇటు కూడా ఘాట్లులా పెట్టుకున్నాం అనుకోండి, మనం పాకంలో వేసినప్పుడు పాకం లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసే స్వీట్ అనేది. మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా చక్కగా ఇదే విధంగా హార్ట్ సింబల్ షేప్లో చేసుకొని స్పూన్తో అటు ఇటు కొంచెం ఈ విధంగా ఘాట్లులా పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అనేది పెట్టేశానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సింబల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆయిల్కి సరిపోను వేసుకోండి, ఎక్కువ వేసారంటే కనుక విరిగిపోతాయండి. ఇలా అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్స్ చేయండి, భలే టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో స్వీట్స్ ఏం లేనప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా ఇలా ఈ స్వీట్స్ చేయండి, భలే టేస్టీగా ఉంటాయండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కానీ ఇలా చాకుతో కానీ అటు ఇటు తిప్పుకుంటూ తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటెతో తీసేసేయాలి. ముందే కనుక పెద్ద గరిటె పెట్టారంటే కనుక విరిగిపోతాయండి. ముందే పెద్ద గరిటె పెట్టకుండా ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిన్నా కూడా ఉట్టిగానే చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా బాగుంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా పంచదార సిరప్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కడాయిని అయితే కనుక స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ హార్ట్ సింబల్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా కొంచెం మరిగించుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న కడాయిలో కనుక మనం ఇలా పంచదార సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈ హార్ట్ సింబల్స్ని వేసినప్పుడు అవి విరిగిపోకుండా చక్కగా కడాయి వెడల్పుగా ఉండడం వల్ల విరిగిపోకుండా ఉంటాయండి. చిన్న గిన్నెలో వేసారనుకోండి విరిగిపోతాయి. ఇలా వెడల్పుగా ఉన్న వాటిలో వేసుకొని ఇలా హార్ట్ సింబల్స్ని వేసేసి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. నేనైతే అరగంట తర్వాత చూపిస్తున్నా చూడండి. మనకి పంచదార పాకం అంతా కూడా వీటికి పట్టేసి కొంచెం పెద్దవిగా అవుతాయండి. జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఒక అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా సింపుల్గా టేస్టీగా ఈ స్వీట్స్ చేయండి, భలే టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. లోపల సాఫ్ట్గా భలే జ్యూసీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారా అయితే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం పంచదార సిరప్ మిగిలి ఉంటే దాన్ని కూడా అయితే పైన ఈ విధంగా స్పూన్తో అయితే వేసేసానండి. జ్యూసీగా భలే టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.